వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు సోదరులు సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా సహచర పాలకవర్గ సభ్యులకు, పాల ఉత్పత్తిదారులకి, పరిసర గ్రామ ప్రజలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం. చాలా సంతోషం. 6 సంవత్సరాల ప్రయాణం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ హాస్పిటల్ ప్రారంభించాలనే ఆలోచన కలిగినప్పుడు కానీ, ప్రారంభించినప్పుడు కానీ ఎన్నో రకాలైన ఒడిదుడుకులను ఎదుర్కొని మేము ముందుకు వెళ్ళటం జరిగింది. వాటన్నిటిని కూడా అధిగమించి మేము ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మాకు సంతృప్తినిచ్చేది ఒకటే, ఎంతోమంది ప్రాణాలని కాపాడే అవకాశం ధూళిపాళ వీర చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ డివిసి హాస్పిటల్ ద్వారా ప్రాణాలు కాపాడే అవకాశం మాకు కలగటం మాకు ఆత్మసంతృప్తినిచ్చింది. అదేవిధంగా కోవిడ్ అంటే భయపడిన రోజుల్లో మరి ఎంతోమంది మొదటిసారి కోవిడ్ అంటే భయం, చాలామందికి వైద్యం చేయాలన్న భయం. అటువంటి పరిస్థితుల్లో కోవిడ్ కింద హాస్పిటల్ని మేము ప్రారంభించినప్పుడు ఎంతోమందికి ఇక్కడే కాదు, సుదూర ప్రాంతాలు, మన ఈ ప్రాంతం మొదలుకొని విజయవాడ వరకు, ఇక్కడ మొదలుకొని ఒంగోలు వరకు ఎంతోమందికి కోవిడ్ సందర్భంలో వాళ్ళకి వైద్యపరమైన సహకారం ఇచ్చే అవకాశం మాకు కలిగింది. కోవిడ్ వైద్యంలో అతి తక్కువ మరణాలు కూడా ఈ హాస్పిటల్లోనే జరిగినాయి. చాలామంది మేము చివరి పేషెంట్ మన పెదకాకాని పేషెంటే. చాలా రోజులు కోవిడ్ అయిపోయిన తర్వాత దాదాపు నెల రోజులు కూడా వెంటిలేటర్ మీద ఉండి తిరిగి ఆరోగ్యంతో బయటికి వెళ్ళిన కొంతమందిని మేము చూడటం జరిగింది. అలాగే కొంతమంది దగ్గరగా ఉన్న సన్నిహితులను కూడా కోల్పోయిన సందర్భాలు మేము చూసాం. కాబట్టి వైద్యం అనేది మనందరికీ తెలుసు అత్యంత ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి దాన్ని తక్కువ ఖర్చుతో, నాణ్యత ప్రమాణాలతో రాజీ పడకుండా వైద్యం అందించాలి అనే లక్ష్యంతో నేను ఊరికినే చేస్తామని చెప్పం, కానీ తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలి అనే లక్ష్యంతోనే ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న, ఇక్కడే కాదు ఎవరికైనా సరే ఈ హాస్పిటల్కి వస్తే ఆరోగ్యంగా తిరిగి వెళ్ళే విధంగా అటువంటి వాతావరణం కల్పించాలి, అటువంటి వైద్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ హాస్పిటల్ని మేము ఏర్పాటు చేయటం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా ఎన్నో అధిగమించి ఇవాళ 6 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా మేము అనుకున్నది సాధించామని చెప్పగలను. దాంతో సంతృప్తి చెందటానికి వీల్లేదు, ఇంకా చేయవలసింది చాలా ఉంది. కాబట్టి మేము నిరంతరం ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ప్రజలకి మెరుగైన వైద్యాన్ని అందించి వాళ్ళు కాపాడే దానిలో, అలాగే ప్రభుత్వాల పరంగా కూడా, ప్రభుత్వాలు ఏదైనా కానివ్వండి, ప్రభుత్వం యొక్క విధానాలను మేము అమలు చేస్తూ ఉంటాం. దానిలో భాగంగానే మరి మేము ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద కూడా మరి చాలామంది పేషెంట్స్ని ట్రీట్ చేయటం జరుగుతుంది. అలాగే ఎంతోమంది సామాజిక దృక్పథం కలిగిన డాక్టర్లు కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేస్తూ ఉన్న సందర్భాన్ని మరి డాక్టర్ జగదీష్ గారు లాంటి వారు బర్డ్లో చేసి, తర్వాత ద్వారకా తిరుమల ట్రస్ట్లో పనిచేసి ఇవాళ ఆయన ఇక్కడికి వచ్చి మన సర్జరీస్ చేస్తూ ఉన్నారు. అలాగే మనకి మరి గుంటూరు పట్టణంలో ప్రముఖ డాక్టర్లైన ఆవుల్ శ్రీనివాస్ గారు కావచ్చు, శివరామకృష్ణ గారు లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్ ద్వారా వాళ్ళకి మరి డయాలసిస్ సంబంధించిన ట్రీట్మెంట్లు కానీ, కిడ్నీ ట్రీట్మెంట్లు కానీ ఇవ్వటానికి వాళ్ళు మాకు ఎప్పుడు కూడా వారి యొక్క సహకారాన్ని అందించడం జరుగుతుంది. అలాగే కార్డియాలజీకి సంబంధించి ప్రత్యేకించి వాళ్ళ అదనంగా 20 బెడ్స్ దాకా కార్డియాలజీ కొత్త సెంటర్ని మరి సోదరుడు మంత్రి గారి చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించుకున్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన చూసాం ఎంతోమంది మనకు తెలుసు కార్డియాలజీ ఒక గుండె జబ్బు అనేది చాలామంది నేను చూసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ గ్యాస్ ప్రాబ్లం అనో గుండె జబ్బు కాదనుకొని చాలామంది మనం నిర్లక్ష్యం వహిస్తాం. దానివల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం. అటువంటి సందర్భంలో గుండెపోటు వచ్చినప్పుడు తక్కువ సమయంలో హాస్పిటల్కి తీసుకొచ్చి వైద్యం అందించాలి అంటే మరి ఈ పరిసర ప్రాంతాల్లో మన హాస్పిటల్ చాలామందికి సహాయ సహకారాలు, క్రిటికల్ కేర్ అందించడం జరిగింది.
వాళ్ళ యొక్క ప్రాణాలు నిలిపే అవకాశం కూడా మాకు కలిగిందని చెప్పి ఖచ్చితంగా చెప్పగలం. కాబట్టి ఇది నిరంతరం మేము అభివృద్ధి చేసే విధంగా ఇంకా అదర్ స్పెషాలిటీస్ ఏమన్నా వాటిని తీసుకురావడానికి, మరి ఇక్కడున్న ప్రజలకి మెరుగైన వైద్యాన్ని అందించడానికి మా వంతు సహకారాన్ని ఎప్పుడూ కూడా మా లక్ష్యం అదే ఉంటుంది. ఎందుకంటే డీవీసీ ట్రస్ట్ అనేది మా తండ్రి గారు స్వర్గీయ వీర చౌదరి గారి పేరు మీద ఏర్పాటు చేయబడిన ట్రస్ట్ ఇది. ఆయన ఈ సంగం డైరీ చైర్మన్గా, సంగం డైరీతో పాటు సంగం డైరీ మొదట ఎడ్లపాటి వెంకటరావు గారు చైర్మన్గా ఉంటే, తర్వాత మా తండ్రి గారు వీర చౌదరి గారు చైర్మన్గా అవటం, సుదీర్ఘకాలంగా చైర్మన్గా పనిచేయటం, అంచెలంచెలుగా ఆయన రాజకీయంగా రెవెన్యూ మినిస్టర్ స్థాయికి ఎదిగినా కూడా ఈ సంగం డైరీతో ఉన్న అనుబంధాన్ని ఎప్పుడూ మర్చిపోలే. అందుకనే 89లో ఆయన ఓడిపోయిన తర్వాత కూడా సంగం డైరీ ఎన్నికలు వస్తే తిరిగి పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు, మీరు సంగం డైరీ చైర్మన్ అయితే కానీ మనం ఈ వ్యవస్థ బాగుపడదు, మీ చేతిలో ఉండాలి అని చెప్పి కోరితే, మరి రెవెన్యూ ఆ రోజు చెప్పారు, నేను రెవెన్యూ మినిస్టర్గా ఉండి నేను సంగం డైరీ చైర్మన్గా చేయటం అనేది కరెక్ట్ కాదు, మీరు ఎవరినన్నా పెట్టండి అంటే, కాదు మీరే ఉండాలని చెప్పి మళ్ళీ తిరిగి 92లో ఆయన ఈ సంగం డైరీకి చైర్మన్గా అయ్యారు. అయిన తర్వాత చైర్మన్గానే ఆయన చనిపోయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి అది భగవంతుడిదో నాకైతే తెలియదు, కానీ మరి ఈ ప్రాంతం 94 ఇదివరకు పొన్నూరు నియోజకవర్గంలో ఉండేది కాదు. 2009 తర్వాత ఆయన చనిపోయిన ఎక్కడైతే ప్రాణాలు కోల్పోయాడో ఆ ప్రాంతం వచ్చి పొన్నూరు నియోజకవర్గంలో కలిసింది చేబ్రోలు మండలం అనేది. కాబట్టి ఈ సంగం డైరీతో మాకు చాలామంది అడుగుతారు, నన్నే అడుగుతూ ఉంటారు, అసలు నీ సొంతది కాదు కదా నీకెందుకని. నేను చాలామందికి చెప్తా, సొంత దానికంటే ఎక్కువ ఈ సంగం డైరీ మాకని చెప్తా. ఎందుకంటే మేము పిల్లలప్పటి నుంచి ఆయనతో తిరిగేవాళ్ళం, సంగం డైరీని చిన్నపిల్లల నుంచి చూసేవాళ్ళం. ఇది చాలామంది అంటారు, నువ్వు ఇంకోటి చేస్తే ఎదగచ్చు కదా, కానీ ఇంకోటి చేస్తే ఎదిగితే ఎదగచ్చేమో కానీ ఆత్మసంతృప్తి అనేది రాదు. కాబట్టి లక్షలాది మంది రైతుల ఆధారపడిన సంగం డైరీ, దానితో ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా మా కుటుంబం యొక్క అనుబంధం ఈ డైరీతో విడదీయలేంది. అదొక ఆత్మ ఏమంటారు అది అనుబంధం అది. కాబట్టి ఏంటంటే మేము ఉన్నంతకాలం మా లక్ష్యం ఒకటే, సంగం డైరీ యొక్క ఎదుగుదలకి, పాడి రైతుల ఎదుగుదలకి పనిచేయటం అనేది దేనిలో కనపడుద్ది అంటే మనం చేసిన రిజల్ట్స్లో కనపడుద్ది. కాబట్టి ఎవరు అవునన్నా కాదనుకున్నా మా అడుగులు అటువైపే ఉంటాయి, ఆ దిశగానే పడతాయి మేము దానిలో. ఎందుకంటే ఇది పెద్దలు, మరి ఎడ్లపాటి వెంకటరావు గారు ఫౌండేషన్గా ఆయన దీన్ని ఒక మొక్క నాటితే, మరి మా తండ్రి గారు మిగతా వాళ్ళు చాలామంది నా ముందు, నేను చాలామందికి చెప్తా, ప్రతి ఒక్కరు ఏంటంటే నాది ఇది సొంతది అంటారు. నేను చాలామందికి చెప్తా, బాబు నా ముందు చాలామంది చేశారా, నేను చేసిన 10 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం చైర్మన్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సంగం డైరీకి. నేను ఒక్కడినైతేనే ఎందుకు నేను ఇదేదో నా సొంత కంపెనీలాగా మాట్లాడతారని. మేము మా కుటుంబం కానీ ఒక్కటే, నేను ఆ రోజు చెప్పా, ఇవాళ చెప్తున్నా, రేపైనా నాది ఒకటే మాట, మేము ఈ డైరీ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, మేము ఈ వ్యవస్థలకి సేవకులు మాత్రమే, కాపలాదారులు మాత్రమే, ఓనర్ల మట్టిం కాదు, అదొక్కటి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవస్థల ఎదుగుదల కోసం మేము పనిచేస్తాం. వ్యవస్థలు మా లక్ష్యం ఒకటే, వ్యవస్థలు బతకాలి. వ్యవస్థలు బతికితే ఆ వ్యవస్థల కింద లక్షలాది కుటుంబాల యొక్క జీవితాలు మెరుగుపడటానికి ఆస్కారం ఉంటుంది. ఆ వ్యవస్థలు బతకాలనే కోరుకునేవాళ్ళం. కాబట్టి ఈ వ్యవస్థల కోసం మేము ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాం. చాలా సంతోషం, అడగగానే చాలా బిజీ షెడ్యూల్ ఉంది మా మంత్రి గారికి, అడగంగానే మాకు సమయాన్ని ఇచ్చారు, చాలా సంతోషం. ఆయన చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించిన డీవీసీ హార్ట్ సెంటర్లో అదనపు బెడ్స్ ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో మా లక్ష్యం ఒక్కటే, ఇది డీవీసీ హాస్పిటల్ అనేది ఇంకా మరింత అభివృద్ధి చెందాలనేది మా లక్ష్యం. దానికి అనుగుణంగా మేము దాని ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజానీకానికి సరిహద్దులు లేని ఎక్కడి నుంచి వచ్చినా కూడా మెరుగైన వైద్యం ఎక్కడ దొరుకుద్దంటే దాని అడ్రస్ డీవీసీ హాస్పిటల్ అని చెప్పే విధంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, మా మంత్రి గారిని చివరిగా కోరేది ఏంటంటే, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని ఒకటిగా చూడొద్దు, ట్రస్ట్ హాస్పిటల్స్ని ప్రత్యేకించి చూడమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ మనందరికీ తెలుసు, డాక్టర్ని బట్టి హాస్పిటల్స్ని అడుగుతాయి.
మన గుంటూరు జిల్లాలో చాలామంది పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు. డాక్టర్లను బట్టి ఆ హాస్పిటల్స్ నడుస్తాయి. కానీ మా హాస్పిటల్ అనేది ట్రస్ట్ పేరు మీద నడుస్తూ ఉన్న హాస్పిటల్. డాక్టర్లు మంచి డాక్టర్లు ఉంటారు. పేరున్న డాక్టర్ ఉంటేనే హాస్పిటల్ నడిచే విధంగా కాకుండా ఈ ట్రస్ట్ హాస్పిటల్లో మంచి వైద్యం లభిస్తుంది అనే ఒక కాన్సెప్ట్తో మేము ప్రారంభించాం. కాబట్టి మీరు ఆరోగ్యశ్రీ నిధులు, అది నా ఒక్క విజ్ఞప్తి. అంటే సాధ్యపడుద్దో లేదో నేను చెప్పలేను, కానీ మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ఓనర్ సెంట్రిక్ హాస్పిటల్స్, అవన్నీ ఇండివిజువల్ సెంట్రిక్ హాస్పిటల్స్. ఇవి ట్రస్ట్ హాస్పిటల్స్. ఎందుకంటే పాల ఉత్పత్తిదారులు వాళ్ళందరి యొక్క భాగస్వామ్యంతో దాంతో ఏర్పాటు చేసిన హాస్పిటల్ ఇది. కాబట్టి వాటిని, ప్రైవేట్ హాస్పిటల్స్ని ఒక దృక్పథంతో కాకుండా మాలాంటి వాటిని మీరు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసే దానిలో ఒక ప్రత్యేకంగా దీనిగా దృష్టి పెట్టాలని కోరుకుంటా ఉన్నా. దానివల్ల ఏంటంటే మేము మెరుగైన ఫలితాలు, ఎవరైనా ప్రైవేట్ డాక్టర్ అంటే ఎక్కడికో వెళ్ళగలడు, ఒక లోన్ తీసుకోగలడు, డబ్బులు తెచ్చుకోగలడు. ట్రస్ట్ హాస్పిటల్ అనేది వ్యక్తులుగా బయట నుంచి మేము తేలాం. మేము దానిలో ఇన్వెస్ట్ పెడుతూనే పోవాలి. అది మేమివ్వనివ్వండి, లేదా సంగం డైరీ నుంచి మేము అప్పు తీసుకొనివ్వండి, మా బోర్డు డైరెక్టర్లు జనరాసిటీ కానీ వాళ్ళ యొక్క సహకారం కానీ, ఈ హాస్పిటల్ అనేది ఎప్పుడు నిరంతరం నడవాలి, వైద్యం అందించాలనే లక్ష్యంతోనే సంగం డైరీ పాలకవర్గం కూడా పనిచేస్తుంది. కాబట్టి అదొక్కటే నేను మంత్రి గారిని, మేమే కాదు రాష్ట్రంలో ఉన్న మిగతా వాటిని కూడా చూడండి, ట్రస్ట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ప్రత్యేక కేటగిరీ కింద చూస్తే దానివలన మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదొక్క విజ్ఞప్తిని నేను మంత్రి గారి ముందు ఉంచుతూ, ఈరోజు చాలా సంతోషం, వారి చేతుల మీదుగా ఈ డివిసి హార్ట్ సెంటర్లో అదనపు ఐసీయూ బెడ్స్ని, గదుల్ని ప్రారంభించుకోవటం అనేది తప్పనిసరిగా నేను ఒకటే మంత్రి గారికి హామీ ఇస్తా ఉన్నా. ఈ హాస్పిటల్ ద్వారా ఏ లక్ష్యంతో అయితే మేము ఆశయంతో ఏర్పాటు చేశామో దాన్ని సాధించే దిశగా మేము నిరంతరం పనిచేస్తాం. మరి వారి యొక్క ప్రభుత్వం ద్వారా వచ్చే సూచనలు, సలహాలు కూడా పరిగణలోకి తీసుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి వారికి ఈరోజు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈరోజు సమయాన్ని మనకు కేటాయించి వచ్చినందుకు మా పాల ఉత్పత్తిదారుల తరపున, మన హాస్పిటల్ సిబ్బంది తరపున వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. పొన్నూరు శాసనసభ్యులు, డివిసి సూపర్ స్పెషాలిటీ అధ్యక్షులు, ఒక ఆదర్శ శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర గారికి, జ్యోతిర్మయ్య గారికి, శ్రీనివాస్ గారికి, నవీన్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న డివిసి ఆసుపత్రి వైద్య సిబ్బందికి, నర్సింగ్ స్టాఫ్కి, పారామెడికల్ స్టాఫ్కి, ఇతర సిబ్బందికి, వడ్లమూడి గ్రామస్తులకి, మరీ ముఖ్యంగా సంఘం పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. ముందుగా ఇవాళ డివిసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 6వ వసంతం జరుపుకుంటున్న సందర్భంగా ఇటువంటి అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తూ ఈ ప్రాంత ప్రజల మన్ననలు చూరగొంటూ అనేక ప్రాణాలు నిలబెడుతూ ఇవాళ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన ఆసుపత్రిగా ఇది నెలకొనడానికి స్ఫూర్తి ప్రదాత అయిన ధూళిపాల వీరయ్య చౌదరి గారిని ముందుగా నేను నివాళులు అర్పిస్తున్నాను. మామూలుగా రాజకీయ నాయకులు అంటే మనం చూస్తుంటాం, సేవ కేవలం ప్రకటనలకి, ఎన్నికల సమయంలో సేవ గురించి మాట్లాడుతూ తర్వాత అంతా వేరే పనిలో బిజీగా ఉంటుంటారు. అయితే ఒక నాయకుడు సంఘం డైరీ అధ్యక్షుడిగా ఉంటూ, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండి ఈ ప్రాంతంలో ప్రజలకు సేవ చేయాలనే ఒక సత్సంకల్పంతో డైరీ ద్వారా రైతుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం వారు చేశారు.
మామూలుగా పండిత పుత్ర పరమ సుంట అంటుంటారు. ఒక గొప్ప వ్యక్తికి పిల్లలు అదే స్థాయిలో ఎదక్కపోవచ్చు. మనం చూస్తున్న చాలా ఉదాహరణలు ఉన్నాయి, నేను ఉదాహరణలకు బోదలుచుకోవాలి. కానీ ఇక్కడ విభిన్నంగా ఏ ఆశయాల కోసం వీరయ్య చౌదరి గారు జీవించారో, ఏ సేవానిరతితో జీవితకాలం పనిచేశారో, ఆ ఆశయాల్ని, విలువల్ని, సేవాభావాన్ని, సామాజిక బాధ్యతని గుర్తించి వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆయన కుమారుడైన నరేంద్ర గారు చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందించదలుచుకున్నాను. వారు కూడా రాజకీయాల్లో ఉంటూ 6 సార్లు ఎన్నికల్లో గెలిచారంటే చిన్న విషయం కాదు. ప్రజల్లో ఎటువంటి ఆదరణ ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆదరణ ఊరికే పెరగదు, ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యల పట్ల స్పందిస్తూ, ఆ సమస్యల పరిష్కారానికి పనిచేస్తూ, ఆ సేవాభావంతో ఉంటేనే ఇన్నిసార్లు ఎన్నికల్లో గెలవడం సాధ్యమవుతుంది. అటువంటి సేవాభావం ఆ తండ్రి నుంచి నరేంద్ర గారు పుణికిపుచ్చుకున్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ ఈ తన తండ్రి గారి స్మారకార్థం ఈ ఆసుపత్రిని నిర్మించి వేల మందికి ఇవాళ మెరుగైన నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారు. నేను ఈ విషయంలో ఒక వీరయ్య చౌదరి గారు డైరీ ద్వారా ఈ ప్రాంత రైతులకి న్యాయం చేయాలని చూస్తే దాన్ని కొనసాగిస్తూ ఒక ఆసుపత్రి ద్వారా పేదలకు కూడా వైద్య సేవలు అందించి సేవ చేయాలనే భావంతో వచ్చారు. అయితే ఈ రెండింటి మధ్య ఒక సారూప్యత ఉంది. నేను ఇప్పుడే చూస్తుంటే అనిపించింది. ఆ సారూప్యత ఏంటంటే, పాల ఉత్పత్తి ద్వారా రైతుల జీవితాల్లో మెరుగుపరిచే ప్రయత్నం వీరయ్య చౌదరి గారు చేశారు. పాలు మనందరికీ తెలుసు, అది కూడా ఆరోగ్యం చుట్టే తిరుగుతుంది, హెల్త్ చుట్టే తిరుగుతుంది. పాలు ఆరోగ్యానికి సంకేతం. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మనం పాలు పట్టిస్తేనే ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా కూడా ఎదుగుదల ఉంటుందనే విషయం మన అందరికీ తెలుసు. ఆయన కూడా ఆరోగ్యం చుట్టే పనిచేశారు. వారు కూడా, వారి కుమారుడు దాన్ని కాస్త ముందుకు తీసుకెళ్తూ ఆసుపత్రి, వారు ఆరోగ్యం చుట్టూ పాల ఉత్పత్తిదారుల జీవితాల్లో మెరుగులు తీసుకొచ్చే ప్రయత్నంలో వాళ్ళని ఆర్థికంగా, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ హెల్త్ పెంచే ప్రయత్నం చేశారు. అయితే నరేంద్ర గారు ఆసుపత్రి నిర్మించి ఇవాళ సేవానిరతితో స్వలాభాపేక్ష లేకుండా ఇవాళ ఇంతమందికి సేవ చేస్తున్నారు. చిన్న విషయం కాదు. 6 సంవత్సరాల్లో ఇంత ఎదుగుదల సామాన్యమైన విషయం కాదు. పూర్తిగా కొత్త విభాగం. అటువంటి చోట దానికి కూడా ముందు ప్రారంభమైన 1.5 సంవత్సరానికే కోవిడ్ మొదలైంది. ఆ కోవిడ్ ప్రతికూలలని, అడ్డంకులను తట్టుకుంటూ కోవిడ్ సందర్భంగా ఎక్కడ కూడా రాజీ పడకుండా వైద్య సేవలు అందించడమే కాకుండా తర్వాత ఈ 2 సంవత్సరాల ఎదుగుదల చూస్తే ఎటువంటి సేవలు ఈ ప్రాంతంలో ఈ ఆసుపత్రులు అందుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు 1,99,800 2 లక్షల ఓపీ సేవలు అందించడం కానీ, 10,000కు పైగా సర్జరీలు చేయడం, దాంట్లో 3,000 దాకా గుండె ఆపరేషన్లు చేయడం, ఇటీవల కాలేయ మార్పిడి ఆపరేషన్ కూడా చేసే ప్రయత్నం చేశారు. అంటే రోజు రోజుకి వైద్య సేవలను అందిస్తూ మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారు ఒక మాట అన్నారు, మమ్మల్ని సొసైటీ కింద చేస్తున్న ఆసుపత్రుల్ని ప్రత్యేకంగా పరిగణించాలని. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం దొరుకుతుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. మీరు 2 లక్షల ఓపీ ఇప్పటిదాకా 6 సంవత్సరాల్లో చేస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతిరోజు 2,10,000 మందికి ఓపీ సేవలు అందుతాయి. ప్రతిరోజు ఇక్కడ పర్సంటేజ్ ప్రకారం ఎంత ఐపీ ఉంటుంది? ఈ 6 సంవత్సరాల ఐపీ ఎంతమంది వచ్చారు? 84,000 ఐపీ సేవలు అందిస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు 15,000 మందికి ఐపీ సేవలు అందిస్తున్నారు. అయితే అది చాలా పెద్ద నెట్వర్క్. ప్రభుత్వం ఉంటుంది, కొన్ని వేల కోట్లు దాంట్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అన్ని ఉచితంగా వైద్య సేవలు అందించాలి. 11,000 మంది డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తుంటారు. ప్రతి గ్రామంలో ఒక ఆరోగ్య కేంద్రం ఉంది. ప్రతి గ్రామంలో 10,000కు పైగా విలేజ్ హెల్త్ క్లినిక్స్లు ఉన్నాయి. 1000కి పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 175 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి.
54 ఏరియా హాస్పిటల్ ఉన్నాయి, 9 డిస్టిక్ హాస్పిటల్ ఉన్నాయి, 11 జీజీహెచ్లు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇంత పెద్ద నెట్వర్క్ చేస్తున్న చోట ఇంత ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున వేల కోట్లు ఖర్చు పెట్టి వైద్య సేవలు అందిస్తూ ఉంది. అయితే ఇక్కడ కూడా నేను పెద్ద తేడా ప్రభుత్వ ఆసుపత్రికి ఇక్కడ డీవీసీ ఆసుపత్రికి పెద్ద తేడా చూడదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తుంటాయి, అటువంటిది ఇక్కడ చేతుల నుంచి సొసైటీ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఉచితమైన వైద్య సేవలు ఇక్కడ అందిస్తున్నారు. ఈ 6 సంవత్సరాల్లో ఇక్కడ వైద్య సేవలు పొందిన వారిలో 94% మంది పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు, అంటే బిలో పావర్టీ లైన్ నుంచి వచ్చిన వాళ్ళంటే ఎటువంటి సేవాభావంతో ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దానికి నేను యాజమాన్యాన్ని అభినందించడమే కాకుండా సొసైటీని, స్టేక్ హోల్డర్స్ని, ఆసుపత్రి సిబ్బందిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇన్ని రకాలుగా ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రులు ఇవాళ మీకు తెలుసు, ఆసుపత్రి వైద్యం అంటే అతి ఖరీదైంది. ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కూడా కొద్దిగా వ్యాపార దృష్టితో చూసే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే దాంట్లో కూడా ఒక అర్థం ఉంది, దాంట్లో కూడా జస్టిఫికేషన్ ఉంది. 100 కోట్లు పెట్టుబడులు పెట్టాలా, అదే స్థాయిలో డాక్టర్లను పెద్ద మొత్తం చెల్లించి తీసుకురావాలా, అదే స్థాయిలో పారామెడికల్ కానీ నర్సింగ్ స్టాఫ్ని కానీ తీసుకురావాలా, పరిశుభ్రత పాటించాలా, కొత్త ఎక్విప్మెంట్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తీసుకురావాలి. ఈ ఆసుపత్రిలోనే చూస్తే లో రేడియేషన్ క్యాత్ ల్యాబ్ ఉంది. ఇక్కడ చిన్న నేను ఇంత పెద్ద స్థాయిలో ఊహించలేదు. ఎందుకంటే నాకు చెప్పినప్పుడు ఏదో చిన్న ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రి అంటే చిన్న స్థాయిలో ఏదో ఉంటుంది, ఇంత పెద్ద స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నారని నా ఊహకు అందలేదు. ఎందుకంటే చిన్న గ్రామం వడ్లమూడి లాంటి గ్రామంలో ఇంత పెద్ద స్థాయిలో ఉంటుందని నేను ఊహించలే. నరేంద్ర గారు చెప్పారు, రెండో మాట కాదనకుండా నేను ఒప్పుకున్నాను. మొదటగా వారు చెప్పింది 28వ తేదీకి 6 సంవత్సరాలు పూర్తవుతుంది, ఆవాలు రావాలంటే అదే రోజు నా తల్లి జ్ఞాపకార్థం నా సొంత ఊరిలో ఒక గుడి కట్టాను, దానికి ప్రాణప్రతిష్ఠ ఉంది కాబట్టి ఇది సార్ నా పరిస్థితి అన్నాను. మరి 24 రాగలవా అన్నారు. రెండవ మాట లేకుండా ఒప్పుకున్నాను. ఎందుకంటే నేను ఆదర్శ శాసనసభ్యులు అని చెప్పాను. నేను రాజకీయాల్లో మొదటిసారి ఎన్నికల్లోకి వచ్చి, రాజకీయాల్లో చాలా సుదీర్ఘ కాలం పాటు ఉన్నప్పటికీ, విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా నేను మొదటిసారి ఎన్నికల్లో పాలుపంచుకునే ప్రయత్నం, పోటీ చేసే అవకాశం వచ్చింది. ఆ మొదటిసారే గౌరవ ముఖ్యమంత్రి లేదా మా ప్రధాని నరేంద్ర మోడీ గారు నన్ను మంత్రి బాధ్యతలు కూడా ఇచ్చారు. అది పక్కన పెడితే కొన్ని సంవత్సరాలుగా నాకు నరేంద్ర గారితో పరిచయం ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, చాలా సంవత్సరాల పాటు, దాదాపు 25 సంవత్సరాల పాటు నేను వెంకయ్యనాయుడు గారి సహాయకుడిగా పనిచేయడం జరిగింది. కాబట్టి ఆ సంబంధం చాలా సంవత్సరాలు. ఎప్పుడు కూడా నేను ఒక ఆదర్శ శాసనసభ్యునిగా చూసేవాడిని. అసెంబ్లీలో వ్యవహార శైలి కానీ, అసెంబ్లీ బయట మాట్లాడే విధానం కానీ ఎవరిని తూలనాడకుండా ఒక సకారాత్మకమైన విమర్శలు చేసుకుంటూ ఒక ఆదర్శమైన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలంటే ధూళిపాల నరేంద్ర గారి లాగా ఉండాలనే విషయాన్ని నేను చూస్తూ వస్తాను. కాబట్టి ఆయన అడుగుతున్న రెండో మాట మాట్లాడకుండా సరే అన్న. వచ్చిన తర్వాత అరే రాకపోయి ఉంటే నేను ఏం మిస్ అయ్యేవాడిని. లోపలికి వస్తుంటేనే నాకు ఒక భావన కలిగింది. ఏదో ఆలయంలోకి వెళ్తే ఒక పవిత్ర భావం ఎలా కలుగుతుందో అలాంటి భావన. లోపలికి వస్తాను, నేను ఏదో చదువుకుంటూ ఉన్నా, లోపల తీసుకొచ్చారు కారు. వచ్చేసామంటే చూస్తున్నాను నేను ఎక్కడుంది, ఆసుపత్రి ఎక్కడుందని. ఎందుకంటే లోపలికి వస్తూనే ఆ పచ్చదనం కానీ, ఆ వాతావరణం కానీ నాకు ఏదో ఆలయంలోకి ఎంటర్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే నిజంగా చికిత్సాలయాల్ని, ఆసుపత్రుల్ని ఆలయాలుగానే చూడాలి. మన గౌరవ ప్రధానమంత్రి ఇటీవల మీ అందరికీ తెలుసో లేదో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అన్నాడు. ఆసుపత్రి పేరు తీసేసి ఆరోగ్య మందిరం అన్నాడు. అంటే దేవాలయాలతో పాటు మన ఆసుపత్రులను కూడా పోల్చే ప్రయత్నం చేశారు. దేవాలయాలకు ఏమాత్రం ఆసుపత్రులు తక్కువ కాదు. ఎందుకంటే ప్రాణం పోసేవాడు భగవంతుడైతే ప్రాణం నిలిపేవాడు వైద్యుడు. ఆ వైద్యుడు ఆసుపత్రిలో ఉంటాడు కాబట్టి దాన్ని కూడా ఆరోగ్య మందిర్ అని పిలిచారు. ఆ భావన నాకు కలిగింది. లోపలికి వచ్చి చూసిన తర్వాత స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ ఉంది, వైద్య సేవలు అదే రకంగా అందుతున్నాయి. ఆ పరిస్థితులు ఎక్కడ కూడా ఆసుపత్రిలోకి వెళ్ళిన వాతావరణం నాకు ఎక్కడ కనిపించలేదు. అందుకే నేను ఒక ఆదర్శవంతమైన ఆసుపత్రిగా కూడా, ఆదర్శవంతమైన శాసనసభ్యుడి నేతృత్వంలో ఆదర్శవంతమైన ఆసుపత్రి ఇక్కడ నడుస్తూ ఉందని చెప్పడానికి నేను వెనకాడట్లేదు. వారు చెప్పినట్టుగా ఈ కేటగిరీని ప్రత్యేకమైన కేటగిరీగా గుర్తించాల్సిన అవసరం ఉంది. మేము కూడా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గతంలో వారు అనేవాళ్ళు ప్రతి జిల్లాకి ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావాలని. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో డీవీసీ లాంటి ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకొచ్చే ప్రయత్నం 5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకొస్తాం. అది పీపీపీ మోడ్లో ఉంటుంది. ఎక్కడికో ఈ మారుమూల ప్రాంతంలో పెట్టారు. మామూలుగా అయితే విజయవాడలో పెడతారు, లేదా గుంటూరులో పెడతారు, లేదా హైదరాబాద్లో ఆసుపత్రి పెడతారు. అంటే ఇక్కడ ఉన్న రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అక్కడ దాకా వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితికి విభిన్నంగా
అటువంటి ఆ స్థాయిలో ఉండాల్సిన కార్పొరేట్ స్థాయి ఆసుపత్రుల్ని ఒక సేవాభావంతో ఎక్కడైతే రోగులు ఉంటారో పేద ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దానికి కూడా నేను ప్రత్యేకంగా అభినందించే ప్రయత్నం చేస్తున్నా. మిత్రులారా, మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం వాళ్ళ నిర్వచనం ఏంటంటే ఆరోగ్యం అంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా కూడా బాగు ఉంటేనే ఆరోగ్యం అట. అంటే రోగం లేని వాళ్ళంతా ఆరోగ్యవంతులు కాదు. మనం చూసాం, కొంతమంది ఆరోగ్యంగా ఉంటారు, కేవలం భవనాలు ప్యాలెస్లలో పరిమితమైపోయి బాగా ఫిట్గా ఉంటారు, కానీ వాళ్ళకి మానసిక ఆరోగ్యం ఉంటుంది. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా విపరీత దూరంలో కొనసాగుతుంటాయి. ఒక నార్సిసిస్ట్ మెంటాలిటీతో ఉంటారు. నేను ప్రస్తుత పేరు ఎందుకు నవ్వుతున్నారు? నేనేమైనా పేరు తీసుకున్నానా ఏంటి? అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు అనారోగ్యవంతులు. వాళ్ళు జీవితకాలం పాటు అదే అనారోగ్యంతో ఉంటారు. ఎప్పుడు కూడా విధ్వంసకరమైన ఆలోచనలు చేసేవాళ్ళు ఆరోగ్యవంతులు కాదు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాయి, మీ వైటల్స్ అన్నీ బాగా పనిచేస్తున్నాయి, మీకు రెస్పిరేటరీ ప్రాబ్లం లేదు, మీ హార్ట్ బాగా పనిచేసే, లంగ్ పనిచేస్తుంది, అన్నీ బాగున్నాయి, కానీ మానసికంగా మీరు ఆరోగ్యంగా లేకపోతే అది సమాజం, దాని ప్రభావం, ఆ దుష్పరిణామాలు ఈ సమాజం మీద పడతాయనే విషయాన్ని ఒక సజీవ ఉదాహరణ మనం చూసాం. ఒక మంచి ఆసుపత్రిని స్థాపించి పేదలకు సేవ చేస్తుంటే, ఒక మెరుగైన వైద్య సేవలు అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇస్తుంటే దాన్ని నొక్కేయాలని ప్రయత్నం చేస్తారు. పాల ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసి దాని ద్వారా కొన్ని వేల మంది జీవితాల్లో మార్పు తీసుకొస్తుంటే దాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని ఇంకెవరినో తీసుకొచ్చి దాంట్లో తీసుకెళ్ళి రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూశారు. వీటన్నిటిని అడ్డుగా నిలబడ్డారు. కాబట్టి చివరికి ఆయన శ్రీకృష్ణ జన్మస్థానం, నేను మళ్ళీ పేరు తీసుకోవట్లే, మీరు ఆయన శ్రీకృష్ణ జన్మస్థానంలో కొన్ని సంవత్సరాల పాటు ఉన్నాడు. కాబట్టి ఇటువంటి సేవలు అందించే వాళ్ళని కూడా పంపించాలనే విపరీత ధోరణి, అటువంటి మానసిక అనారోగ్యవంతులు సమాజంలో చాలామంది ఉంటారు. దాంట్లో మనకు అంటే ఆ మానసిక అనారోగ్యం ఉన్న వాళ్ళు పై స్థాయికి వెళ్తే దాని దుష్పరిణామాలు సమాజం మీద ఎలా ఉంటుందని చెప్పే ప్రయత్నం మాత్రమే నేను ఇక్కడ చేస్తున్నా. మిత్రులారా, ఇవాళ ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆరోగ్య రంగం మీద అన్ని రంగాలను విధ్వంసం చేసుకొచ్చారు, ఆరోగ్య వ్యవస్థను కూడా విధ్వంసం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడే మేడం చెప్తున్నారు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయని. మేము ప్రభుత్వంలోకి వచ్చేటాడికి, నేను మంత్రి వచ్చేసరికి ఆరోగ్య శాఖ మంత్రి అయిపోతానే బ్రహ్మాండం, అసలు ఇట్లాంటి ఓపెనింగ్లు చేసుకుంటా వెళ్ళొచ్చు, ఆసుపత్రి చూడొచ్చు, పెద్ద పెద్ద డాక్టర్లతో పరిచయాలు ఏర్పడుకోవచ్చు. ఈ రకంగా ఆలోచించా, మార్పు తెచ్చేద్దాం, రాత్రి తెచ్చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించవచ్చు అనుకున్నా, కలలు కన్నా. మంత్రి పది నన్ను అనౌన్స్ చేసిన రోజు కలగన్న రాత్రంతా కలలు. తర్వాత ఆఫీస్కి వెళ్తే ఒక్కోటి చూడడం మొదలుపెట్టా. ఇప్పుడు అర్థమైంది, బాబు ఇది ఆరోగ్య శాఖ అనారోగ్య శాఖగా 5 సంవత్సరాల్లో మార్చేశారు నాయన. దీన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి 4th స్టేజ్లో పెట్టారు. వెనక్కి తీసుకెళ్ళాలంటే చాలా కష్టమైన పని. అయితే ఈ రాష్ట్రం మీద మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి. ఒక దార్శనిక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏదో సమాజంలో మార్పు తీసుకొచ్చి చూపాలని చెప్పి ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కష్టపడి పనిచేయాలి అనే ఆలోచనతో కలిగిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి మార్పు తీసుకొస్తాం. ఈ అనారోగ్య ప్రదేశ్ మారింది 5 సంవత్సరాలు, దీన్ని మళ్ళీ ఆరోగ్య ప్రదేశ్గా ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ క్రమంలో ఒకసారి చూసుకుంటూ వస్తే ఈరోజు కూడా రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటే ఆలోచిస్తే భయం వేస్తుంది. ఇవాళ 37% మంది బాలింతల్లో 37% మంది అనీమియా వ్యాధితో బాధపడుతున్నారు. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు, 15 నుంచి 19 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలు, అంటే పెళ్లి కాని తర్వాత బాలింతలకు కావాల్సిన వాళ్ళు, మంచి బిడ్డకు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చి ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాల్సిన యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు 51% మంది ఇవాళ అనీమియా బాధతో బాధపడుతున్నారు. నిన్ననే నేను పార్వతీపురం వెళ్ళి చూస్తే 19 లక్షల మందికి స్క్రీనింగ్ చేస్తే దాంట్లో 8 లక్షల దాకా ఈ క్యారియర్స్ ఉన్నారు, సికిల్ సెల్ అనీమియా క్యారియర్స్. ఇది రాష్ట్రంలో పరిస్థితి. అదేవిధంగా ఇంకో సర్వే ప్రకారం చూస్తుంటే ఇవాళ ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, బీపీ, షుగరు, ఇట్లాంటివి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎలాగూ ఉంటాయి. ఇప్పుడు ఆసుపత్రికి వెళ్తే పైన డెంగ్యూ, మలేరియా, సీజనల్ డిసీజెస్ ఏవి ఉన్నాయి అవి ఉంటాయి, కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటుంటాయి, లేదా డైరియా ఇట్లాంటివి ఉంటుంటాయి. పక్కన పెట్టేస్తే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో కూడా 45,51,000 మందిని స్క్రీనింగ్ చేస్తే దాంట్లో 50% మంది బీపీ, షుగర్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. 4,50,000 మంది ఈ రాష్ట్రంలో డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు. 8 లక్షల మంది ఈ రాష్ట్రంలో
బీపీ పేషెంట్లు ఉన్నారు. షుగరు, బీపీ రెండు వ్యాధుల బారిన పడిన వాళ్ళు 10,50,000 మంది ఉన్నారు. అందుకనే మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సింది, ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద దృష్టి పెట్టాల్సిన ఆ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మనం రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మనకి క్యాన్సర్ అయితే మరీ ఎక్కువ. ఇవాళ 33% మంది ఈ రాష్ట్రంలో గుండె జబ్బులతో చనిపోతున్నారు. ఏటా 48,000 మంది క్యాన్సర్ వ్యాధి కారణంగా చనిపోతున్నారు. నా తల్లి, నా అక్క కూడా క్యాన్సర్ వ్యాధి మూలంగా చనిపోయారు. ఇంతమంది. అందుకని ప్రివెంటివ్ మెజర్ తీసుకోవడం కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనం చేసిన పని ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉంటున్న 5,30,00,000 మంది ప్రజలందరికీ కూడా ఓరల్, సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాం. ఎందుకంటే మొదటి దశలోనే వాటిని గుర్తిస్తే వాటిని ఫస్ట్ స్టేజ్ నుంచి 4th స్టేజ్ తీసుకురాకుండా వాటిని నివారించే అవసరం ఉంది. అవసరమైన చికిత్సను అందించి వాళ్ళ ప్రాణం కాపాడే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్క్రీనింగ్ మీదుగా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. దానికోసం ఈ 200 హబ్బు స్పోక్స్ అనే విధానాన్ని తీసుకొచ్చాం. ఏంటి హబ్బు స్పోక్స్ అంటే 248 స్పోక్స్ ఉంటాయి. ఆ ప్రాంతాలకు ఎవరన్నా కింద స్థాయిలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎవరన్నా వెళ్తే వాళ్ళకి హార్ట్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే, గుండె సంబంధిత జబ్బులు ఏమన్నా ఉంటే వాళ్ళు హబ్కి చెప్తారు. హబ్లో దానికి కావాల్సిన ఈ 37 టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయో వాటికి సరైన మెరుగైన వైద్యం అందుతుంది. మరీ తీవ్రమైన కేసులు అయితే వాటిని అక్కడి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచే దాన్ని స్టెమీ ప్రోగ్రామ్ అంటాం. సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియులర్ ఇన్ఫ్రాక్షన్. నేను డాక్టర్ని కాదు కాబట్టి కొద్దిగా ఈ పదాలు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. స్టెమీ ప్రోగ్రామ్, ఆ స్టెమీ ప్రోగ్రామ్ తీసుకొచ్చి దాని ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రతి ఆరోగ్య కేంద్రంలో 40,000 విలువ చేసే టెనెక్టాఫ్లేజ్ అనే ఒక ఇంజెక్షన్ని పెడతాం. ఏదైనా సీరియస్ కేసు అంటే అక్కడే ఇంజెక్షన్ వేసి తర్వాత హబ్కో తీసుకొచ్చి ఆ ప్రతి వ్యక్తి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. ఏదైతే ఐక్యరాజ్య సమితి ప్రకారం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, జీవిత కాలాన్ని 85 సంవత్సరాలకు పెంచాలి మనము 2047 నాటికి అని పెట్టుకున్నామో టార్గెట్గా, దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇవాళ రాష్ట్రంలో మదర్ మార్టాలిటీ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇవాళ 10 లక్ష మందికి 55 మంది తల్లులు ప్రసవం సందర్భంగా చనిపోతున్నారు. దాన్ని కూడా 25కి తీసుకురావాలి. 2027 నాటికే 25 తీసుకురావాలి. తర్వాత 2040 నాటికి 20 లోపల తీసుకురావాలనే ప్రయత్నం కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం జరుగుతుంది. దానికి సంబంధించిన సమీక్షలు ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రోగ్రాం ఉన్నప్పటికీ రాష్ట్రంలో కూడా నిరంతరం ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష చేస్తున్నారు. ఇటీవల ఈ 2 నెలల కాలంలో ఏ ఆసుపత్రుల్లో ఏం కొరవలు ఉన్నాయి, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ సిబ్బంది కొరత ఉంది, ఎక్కడ మౌలిక సదుపాయాల కొరత ఉంది, ఇమీడియట్గా తక్షణమే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి వాటి మీద, మధ్యకాలిక చర్యలు ఏంటి వాటి మీద, దీర్ఘకాలిక ప్రణాళిక ఏంటి అనే వాటి మీద సమీక్షించడం జరిగింది. దాని అనుగుణంగా అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకి, ప్రిన్సిపాల్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం. తక్షణమే పరిష్కరించాల్సింది ఓపీ. పేదలు ఎక్కడి నుంచో ఊరి నుంచి వచ్చి ఓపీకి 4 గంటలు కూర్చోవాల్సిన పరిస్థితి. ఇక రాబోయే రోజుల్లో 30 నిమిషాల్లోనే ఏ ప్రభుత్వ ఆసుపత్రికి పేషెంట్ పైన 35 నిమిషాల్లో ప్రభుత్వం చేరాలి. తర్వాత వాళ్ళు ఓపీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో రక్త పరీక్షలు రాస్తే వాళ్ళు ఆసుపత్రి చుట్టూ తిరుక్కుంటూ ఉండకుండా ఆ ఓపీ పక్కనే రూమ్ ఉండేలాగా రక్త పరీక్షలు చేయాలి. రక్త పరీక్ష చేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఓపీకి వచ్చి వాళ్ళు రాత్రి అక్కడే ఉండి ఏ చెట్టు కిందనో ఉండి బంధువుల ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి కనిపించకుండా అదే రోజు పరీక్షలు చేసి మళ్ళీ మధ్యాహ్నం ఓపీలో అదే డాక్టర్, ఏ డాక్టర్ అయితే అటెండ్ అయ్యారో, ఓపీ సేవలు అందించారో అదే డాక్టర్ దగ్గరికి ఆ రక్త పరీక్షలో, ఇతరపత్ర పరీక్షలో, ఎక్స్రేనో ఏదో మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి తద్వారా మెరుగైన వైద్య సేవలు అందించే తక్షణమైన తీసుకోవాల్సిన కార్యక్రమాలు అనేక రకాలైన 30 సూత్రాల కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. వాటిని కూడా అమలు చేస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు, ఎందుకంటే టెర్షరీ హెల్త్ కేర్లో మనం చాలా వెనుకబడి ఉన్నాం. దానికోసం ఇవాళ అమరావతి సిటీలో మన అందరి రాజధాని అమరావతిలో ఒక హెల్త్ సిటీ కోసం కూడా కొంచెం పెద్ద స్థాయిలో స్థలాన్ని ముఖ్యమంత్రి గారు కేటాయించారు. అక్కడ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక మెడిసిటీని కానీ హెల్త్ కేర్ వ్యవస్థను కూడా తీసుకొస్తాం. ఇవన్నీ కాకుండా రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో, ఎందుకు 175 నియోజకవర్గాలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో అవి అందించి తీరుతాం. రాబోయే రోజుల్లో మెరుగైన వైద్య సేవలు కావాల్సిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్తో ప్రతి నియోజకవర్గంలో పీపీపీ మోడల్లోనే చేస్తాం. కానీ
పేదలకు మాత్రం సేవలు అందేలాగా చూస్తాం. ఆ మోడల్లో ఖచ్చితంగా ఆర్ఎఫ్పి మేము పిలుస్తున్నప్పుడే ఇవన్నీ కూడా వాటిలో చెప్పించి సేవలు అందించే దిశగా ఈ ప్రభుత్వం చేస్తుంది. మీ అందరికీ నాకు తెలిసి విశ్వాసం ఉంది ఈ ప్రభుత్వం మీద. అత్యంత దారుణ పరిస్థితుల్లో ఒక వారసత్వంగా ఈ రాష్ట్రాన్ని చితికిపోయిన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా తీసుకున్నప్పటికీ కూడా దార్శనికత కలిగిన నాయకత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంది కాబట్టి, సంపూర్ణ శారీరక మానసిక ఆరోగ్యంతో పని చేస్తూ ఉంది కాబట్టి మేము చెప్పిన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. 5 సంవత్సరాల్లో ఈ మార్పు కూడా మీరు అందరూ చూసేలాగా ఇవాళ ఇక్కడి నుంచి నేను వడ్లమూడి నుంచి DVC హాస్పిటల్ నుంచి చెప్పి వెళ్తున్నా, మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ ఆసుపత్రిని కూడా ఆదర్శంగానే, ఎందుకంటే ఇప్పుడు చూసిన తర్వాత ఏదైతే 175 నియోజకవర్గాల్లో మేము ఎటువంటి వైద్య సేవలు అందించామని ఒక కల్పనలో ఉన్నామో ఆ కల్పన కనుక వాస్తవ రూపం నాకు ఇక్కడ దొరికింది. దీన్ని ఒక మోడల్గా ప్రజెంట్ చేసి అందాల్సిన వైద్య సేవల్ని అందించాల్సి కోరుతున్నా. ఈ సందర్భంగా ఎక్కడికి వెళ్ళినా మనం ఏదన్నా ప్రారంభించినప్పుడు ఇవాళ నాతో కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ప్రారంభించారు, దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు, నాతో మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు. అయితే ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తాం, దినదినాభివృద్ధి చెందాలని చెప్తాం. ఆసుపత్రులకు ఆ విధంగా చెప్పడానికి లేదు. దినదినాభివృద్ధి చెందమంటే మీరు అంటే ఇట్లా సేవాభావంతో చేస్తున్న ఆసుపత్రులకు చెప్పచ్చు, ఎందుకంటే మీరు మరింత విస్తృతంగా మీ సేవలను అందించాలి. ఒక బ్లాక్ మొదలుపెట్టారు, కానీ ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే కాలక్రమేణా 5 బ్లాకులు తీసుకురావాలని. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే దినదినాభివృద్ధి సాధించాలి. ఇది ఆసుపత్రి అయినప్పటికీ కూడా దినదినాభివృద్ధి సాధించాలి. ఎందుకంటున్నా అంటే మీ సేవాభావంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి మీరు విస్తృతపరచుకుంటే మరింత మెరుగైన వైద్య సేవలు ఈ రాష్ట్రంలో కేవలం మీ జిల్లా ప్రాంతానికి కాదు, రాయలసీమ నుంచి కూడా ఒక హెల్త్ డెస్టినేషన్ లాగా ఇటువంటి ఆసుపత్రులు కావాలి. రాయలసీమ నుంచో లేదా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా వచ్చే పరిస్థితి కూడా రావాలి. ఆ దిశగా మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవి సఫలీకృతం కావాలని. అదేవిధంగా ఇంకో మాట కూడా ఇప్పుడు వస్తుంటే చెప్పారు, మా ఉద్దేశం ఏంటంటే మొదటగా మేము ట్రస్ట్ స్థాపించినప్పుడు విద్య చాలా ఖరీదైనవి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ట్రస్ట్ సాధించాం, ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా. కానీ విద్యది ఆపాం కొన్ని కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల. ఎందుకంటే కక్షపూరితంగా తయారైపోయాయి రాజకీయాలు. ఇవాళ ఎవరన్నా మంచి పని చేస్తున్నారంటే ఇతర పార్టీ వాడు కొట్టేసేయి, దోచుకుంటున్నావా చేసుకో, ఇసుక దోచుకుంటావా చేసుకో, ఇంకోటి చేసుకుంటూ చేసుకో, కానీ మంచి పని మాత్రం చెయ్యకూడదు అని ఆంక్షలు 5 సంవత్సరాలు ఉన్నాయి రాష్ట్రంలో, మీ అందరికీ తెలుసు. ఆ డిఎన్ఏకి వ్యతిరేకం కాబట్టి పెద్దలు చెప్తున్నారు. ఆ డిఎన్ఏకి వ్యతిరేకమైన మనస్తత్వం, వ్యతిరేకమైన డిఎన్ఏ కలిగిన వాళ్ళు, వ్యతిరేక ఆలోచన ధోరణి మనస్తత్వం కలిగిన వాళ్ళని తొక్కేసే పని జరిగింది. కాబట్టి ఇప్పుడు అటువంటివి ఉండవు. అయితే వాళ్ళు నేను అన్నట్టుగా వైద్య సేవలే కాకుండా విద్యారంగంలో కూడా, ఎందుకంటే ఒక సగటు మనిషి తన ఆదాయంలో 60% విద్య వైద్యం మీద ఖర్చు పెడతాడు. తన ఆరోగ్యమో, పిల్లల ఆరోగ్యమో, పిల్లల చదువు కోసమో 60% మన ఆదాయంలో మనం ఖర్చు పెడుతున్నామంటే ఎంత ముఖ్యమైన విభాగాలు ఇవన్నీ చూడాలి. కాబట్టి ఆ దిశగా కూడా మీరు మరింత అభివృద్ధి సాధించి మరింత మెరుగైన వైద్య సేవలు, అదేవిధంగా విద్యారంగంలో కూడా ప్రవేశించి ఈ ప్రాంతంలోని వాళ్ళందరికీ కూడా నాణ్యమైన విద్యని అందించాల్సిందిగా కోరుకుంటూ ఆ దిశగా మీరు సఫలీకృతులు కావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నన్ను ఇటువంటి పవిత్ర కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నరేంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.